శనివారం రోజు పెబ్బేరు సంత చాలా ఫేమస్. ఇది మన తెలంగాణలోని చాలా పెద్ద సంత. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఎద్దుల సంత దగ్గరకైతే వచ్చేసాము. ఎద్దులు చాలా ఏం రేట్ ఉన్నాయి, ఏం లేదు, ఎలా ఉన్నాయి అనేటువంటివి కూడా చూస్తూ ఉన్నాము. ఒక్కొక్క రేట్ వచ్చేసి ఈ శనివారం రోజు సంతలో మనకు ఈ యొక్క ఎద్దుల రేట్ వచ్చేసి 45,000 నుంచి 1,80,000 వరకే పలుకుతుంది. చాలా తక్కువగా ఉందని రైతుల యొక్క ఆవేదన. రేటు పోవట్లేదు ఈ శనివారం అని అంటున్నారు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఎద్దులు, ఏ విధంగా రైతులు కూర్చొని కూడా డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు, బేరగాళ్ళని కూడా అంటారు. ఇక్కడ రైతులు కూడా ఇక్కడ వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక 2 దాండ్లకు 1,20,000 రూపాయలు అని చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి. అవి కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. చాలానే వచ్చాయి. ఇవి గద్వాల జిల్లా ప్రాంత ప్రజలు తీసుకొని వచ్చారు. చాలా మంది అయితే ఇక్కడ గద్వాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా నాకైతే కనిపించారు. ఇక్కడ వచ్చినటువంటి ఎద్దులు కూడా అక్కడి నుంచే వచ్చాయి. ఒక్కొక్క ఎద్దు కూడా సింగిల్ గా కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఒక్కొక్క ఎద్దు కూడా వచ్చేసి 58,000 నుంచి 75,000, 80,000 కూడా పలుకుతుంది ఒక్కొక్క ఎద్దు. అదేవిధంగా జతగా అయితే మనకి వచ్చేసి చిన్న ఎద్దులు అయితే 58,000, 75,000, 45,000 పలుకుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ పైసలు కూడా ఇస్తున్నారు చూడండి. ఒకవేళ కొన్నట్లయితే పైసలు ఇచ్చి తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ బేరగాళ్ళు బేరం కూడా ఆడుతూ ఉన్నారు. మనకి ఏం రేట్ ఉంది, ఏం లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అని అంటున్నారు ఎక్కువగా. ఎద్దులు అయితే చాలా ఎక్కువనే వచ్చేసాయి మనకి సంతలో. చాలా మంది ఒకటి ఏంటంటే ఇది చాలా పెద్ద సంత. ఇది మన తెలంగాణలోనే పెద్ద సంత ఏది అంటే మన పెబ్బేరు సంత అని చెప్పడం జరిగింది. సంత ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మన పెబ్బేరులో. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట, లాస్ట్ టైమింగ్ అయితే 2:30 వరకు మాత్రమే ఎద్దులు అనేటువంటివి ఉంటాయి అక్కడ. ఒకవేళ మీరు కూడా వెళ్ళాలా, ఈ సంతకు వెళ్ళాలనుకుంటే ఉదయాన్నే వెళ్ళండి. ఉదయం వెళ్ళడం వల్ల మంచి ఎద్దులు దొరుకుతాయి, రేటు కూడా బాగుంటది అని చాలా మంది యొక్క నమ్మకము. చాలా మంది మన ఈ పెబ్బేరు సంతకు మన తెలంగాణ నుంచి కాకుండా పక్కల రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కర్ణాటక కానీ అదేవిధంగా కర్నూలు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నాయి. ఇక్కడ కర్నూలు నుంచి కూడా ఎద్దులు రావడం జరిగింది. చూస్తున్నారు కొంతమంది ఇక్కడ కర్నూలు నుంచి కూడా ఎద్దులు తీసుకొని వచ్చారు. బండ్లు కూడా ఏ విధంగా ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క రేట్స్ అనేటువంటివి ఈ చాలా తక్కువగా ఉన్నాయి ఈసారి అనేటువంటిదే బాధల్లో ఉన్నారు రైతులు. గిట్టుబాటు కావటం లేదు అని అంటున్నాడు. రేటుకి వర్కౌట్ కావటం లేదు. ఇది ఒక ఎద్దు వచ్చేసి మనకి 90,000 చెప్తున్నాడు. కనిపిస్తుంది కదా మీకు, ఆ యొక్క ఎద్దు 90,000 అంటున్నాడు అని ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని ఎద్దులు ఉన్నాయి చూడండి. చాలా ఎద్దులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి వచ్చి కొంటున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. బేరగాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక్కడ డిస్కషన్ చేస్తున్నారు ఈసారి తీసుకొని వెళ్ళాలి అని కూడా. ఈసారి ఎవరైనా సంతకి వచ్చినట్లయితే 25 జూలై 2026 సంవత్సరంలో కొనడానికి, శనివారం రోజు కొనడానికి వచ్చిన వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి ఈసారి తీసుకొని వెళ్ళడానికి ఎక్కువగా ఆశ చూపుతున్నారు ఇక్కడ ప్రజలు. అది కూడా చూస్తున్నాము. గుమ్మిగూడు కూడా డిస్కషన్ చేస్తున్నారు ఏ విధంగా ఉన్నాయి, ఏది తీసుకొని వెళ్దాం, ఏ ఎద్దు తీసుకొని పోతే బాగుంటుంది అని కూడా ఇక్కడ మనకి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు బేరగాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చారు. గొడవలు కూడా పడుతున్నారు. లేదు నీ ఎద్దా, నా ఎద్దా, లేదు నాది తీసుకోవాలి, లేదు ఆ ఎద్దు అంటే బాగుంటది, ఈ ఎద్దు అయితే బాగుంటది అన్నట్లు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ కూర్చొని కూడా డిస్కషన్ చేస్తున్నారు. ఎట్లా ఏది తీసుకుంటే బాగుంటది, ఎలా తీసుకుంటే బాగుంటది అన్నట్లు కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ మన గద్వాల జిల్లా పక్కల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. చిన్న చిన్న విలేజ్ల నుంచి వచ్చిన రైతులే ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అది కూడా చూస్తూ ఉన్నాం కదా. పెద్దవాళ్ళు కూడా డిస్కషన్ అయితే చేస్తున్నారు ఏ ఎద్దు బాగుంటది, ప్రతి ఒక్క జత మనకు తీసుకెళ్ళడానికి అయితే చాలా బాగుంటది అనేటువంటి నమ్మకం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి ఎద్దులు. ఎంత పెద్దగా ఉన్న రేట్ అయితే తక్కువగా ఉందని ఆశిస్తున్నారు. ఎన్నోసార్లు చెప్తున్నా చూడండి, ఈ శనివారం వచ్చి సంతలో రైతుల దగ్గర కొన్న వాళ్ళే అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత లాస్ట్ చాలా మంది చెప్తున్నారు, తీసుకున్న వాళ్ళు కూడా 1,80,000, 3 లక్షలు, 2 లక్షలు, 2.5 అన్నట్లు కూడా చాలా మంది ఇంతకు ముందు తీసుకొని వెళ్ళినటువంటి రైతులు కూడా చెప్తూ ఉన్నారు. ఇవి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే రేట్ అడిగినట్లయితే
మనకి 1,20,000 అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఎంత అని అంటే 1,40,000 అని చెప్తున్నారు. చూస్తున్నారు కదా ఆల్రెడీ బేరం ఆడుతున్నారు. 1,40,000 చిన్నవి ఇట్లా ఈ విధంగా చిన్నవి ఉంటే 45,000 నుంచి 50,000 ధర అనేటువంటిది పలుకుతుంది. ఇవి కూడా చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఆల్రెడీ 2 ఎద్దులు ఉన్నాయి. అవి కూడా బేరం చూసుకున్నట్లయితే 58,000 అంటున్నాడు. 58,000 అనేటువంటిది రేట్ అయితే పలుకుతుంది. ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ విధంగా తయారు చేసుకొని వచ్చారు ఎద్దులను కూడా, అది కూడా మనం చూస్తూ ఉన్నాము. రంగులతోన ఏ విధంగా తయారు చేసుకొని పెబ్బేరు సంతలో వచ్చాయనేటువంటిది కూడా ఇక్కడ ఎద్దులను చూస్తూ ఉన్నాము. అయితే చాలా చాలా చిన్నవి ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నవి కూడా ఉన్నాయి చూడండి. చిన్నవి కూడా జత వచ్చేసి వీళ్ళు 35,000 నుంచి 45, 50,000 కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అది కూడా చూస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ చూడండి ఏ విధంగా రైతులు తీసుకొని వెళ్ళడానికి వచ్చారు కూడా, అది కూడా మనం చూస్తున్నాం. చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఈ చిన్నవి కూడా ఇక్కడ ఒక అడిగినట్లయితే 45,000 అని అంటున్నాడు. జత 45,000, 46,000 ఎట్లా అంటే అట్లా పోతున్నాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. చూస్తున్నాం కదా మన సంత, పెబ్బేరు సంత అంటేనే చాలా మంది వస్తారు. చాలా మంది తీసుకో రైతులు కూడా తీసుకొని వెళ్తున్నారు చూడండి. చూస్తున్నాం కదా మనము ఆల్రెడీ కొన్నటువంటి రైతులు ఎద్దులను తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ పేమెంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు తీసుకొని. కానీ ఎంత మంచిగా తయారు చేసి తీసుకొని వచ్చారు చూడండి. ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు ఏ విధంగా ఉన్నాయి రేట్స్, ఎట్లా లేదు, వర్కౌట్ అవుతుందా కాదా, తీసుకొని వెళ్ళాలా అన్నట్టుగా చెప్తున్నారు. ఒకటి వాళ్ళు ఎక్కువ రైతులే ఎక్కువగా వచ్చారు ఇక్కడ. ఈ గద్వాల జిల్లా పక్కల ప్రజలే వాళ్ళే ఎక్కువనే ఉన్నారు. తీసుకొని రొటేషన్ చేసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. ఈసారి తీసుకొని వెళ్ళాలి. చాలా మంది ఇక్కడ రైతులతో నా డిస్కషన్ అయితే చేశాను నేను. ఈసారి లేదు, తీసుకొనే వెళ్ళాలి, ఇక్కడ తక్కువ ఉన్నాయి ఈరోజు రేట్లు అని చెప్తున్నారు రైతులు కూడా. ఇక్కడ నేను వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ చూడండి ఎంత ఇక్కడ కూడా బేరం ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ 2 ఎద్దులు వచ్చేసి మనకి 1,40,000 అంటున్నారు. 1,40,000 అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఎన్ని ఎద్దులు ఉన్నాయి ఇక్కడ. చూడ్డానికి ఇక్కడ చాలా మంది వచ్చారు. ఎక్కడెక్కడ నుంచో చెప్పాను కదా, ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. ఇక్కడ కూడా ఆల్రెడీ బేరం ఆడుతున్నాడు చూడండి. అది కూడా 45,000 అని చెప్పడం జరిగింది. మళ్ళొకసారి అడుగుతున్నాడు 58,000 అని చెప్పడం జరిగింది. 2 జత కలిసి మనకి 58,000 చొప్పున తీసుకోండి అని చెప్తూ ఉన్నాడు. తీసుకొని వెళ్ళండి అని చెప్తూ ఉన్నాడు. అక్కడిక్కడ అటు ఇటుగా తీసుకొని రైతులైతే వెళ్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా సంత ఏ విధంగా ఉంది, ఎంత ఫుల్గా ఉంది. చూస్తూ ఉన్నారు, అందరూ రైతులే ఉన్నారు. ఇక్కడ కూడా బేరం ఆడుతున్నారు చూడండి, డిస్కషన్ చేస్తున్నారు ఏం రేట్కి ఇస్తున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇది పెద్దది కూడా ఉంది కదా, 75,000 నుంచి 80,000 కూడా చెప్తూ ఉన్నారు ఒక్కొక్కటి మనకి. అయితే ఇక్కడ రైతులు కొంతమంది ఈ యొక్క రేట్ అయితే పెట్టలేమన్నట్లుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. రైతులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి రేట్లు, మనం తీసుకోవాలని అంటున్నారు. ఇది కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక రైతు కూడా చూస్తున్నాడు చూడండి. అతను కూడా 70,000, 80,000 అని చెప్తూ ఉన్నాడు. ఆల్రెడీ కొంతమంది రైతులు అయితే డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ తీసుకోవడానికి. 1,40,000 చూడండి, 1,40,000 అని ఇక్కడ రైతులు చెప్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఎట్లా ఉంది సంత. చాలా చాలా ఫేమస్ ఇది మన తెలంగాణలోనే. పెబ్బేరు సంత చాలా ఫేమస్. శనివారము 1,20,000 చూడండి, 1,20,000 అని చెప్తూ ఉన్నాడు. ఒక ఆయన ఒక్కొక్క ఎద్దు వచ్చేసి 45,000, ఒక్కొక్క ఎద్దు వచ్చేసి 54,000 అని కూడా చెప్పడం జరిగింది. 2 సపరేట్ నేను ఇస్తున్నా అన్నట్లు కలిపి చెప్పకుండా సపరేట్ నేను ఇస్తున్నా అని కూడా చెప్పడం జరిగింది. అక్కడ చూడండి బండ్లు కూడా ఏ విధంగా ఉన్నాయి, తీసుకెళ్ళడానికి కూడా ఎద్దులు అనుకొని బండ్ల దగ్గర కూడా పెట్టడం జరిగింది. 75,000 అంటున్నాడు చూడండి. ఈ యొక్క ఎద్దు వచ్చేసి సింగిల్ గా 75,000 అని అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ బేరం ఆడుతూ ఉన్నారు. 40,000, 35,000 ఇట్లా పెద్ద ఎద్దులు ఉంటే గాన 65,000, 70,000 కూడా పలుకుతూ ఉన్నాయి. పెద్ద ఎద్దులు కూడా తక్కువ రేటే పలుకుతూ ఉన్నాయి ఇక్కడ. అది కూడా చూస్తూ ఉన్నాము. రైతులు కూడా చూడండి ఎంత ఎంత ఈసారి అయితే అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి. చాలా డల్ ఉంది మార్కెట్, అది కూడా అని అంటున్నారు రైతులు చాలా మంది. కానీ వచ్చిన వాళ్ళైతే తప్పకుండా తీసుకొని అయితేనే వెళ్తున్నారు. తక్కువ రేట్ ఉంది అన్నట్లు, చాలా తక్కువగా ఉంది అన్నట్లు వాళ్ళకు ఆలోచన మీద పడ్డారు రైతులంతా.
చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి. ఇది కూడా చూసుకున్నట్లయితే 70,000 70,000 65,000 అని అంటున్నారు. చూడండి బేరం ఆడడానికి తోలుకొని పోతున్నారు, రండి తీసుకొని పోదురు కానీ అని తీసుకున్నారు. ఆల్రెడీ తీసుకొని వెళ్ళే వాళ్ళైతే వెళ్తూనే ఉన్నారు. చూస్తున్నారు కదా మీరు, ఆల్రెడీ తీసుకునే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. తీసుకొని వాళ్ళు ఇక్కడ డిస్కషన్ చేస్తున్నారు నేను తీసుకోవాలి అన్నట్లు. ఇక్కడ వీళ్ళంతా ఆల్రెడీ అమ్మిన వాళ్ళే. మేము ఆల్రెడీ ఉదయాన్నే అమ్మేశామండి, అయిపోయింది మాది. ఒక్కొక్కటి 70,000 75,000 అంటున్నారు. చూస్తున్నారు కదా ఏది కూడా లక్ష పైన లేదు. 55,000 58,000 45,000 38,000 అదే విధంగా ఒక్కొక్క ఎద్దు అనేటువంటిది పలుకుతుంది. సో కాబట్టి మీరు కూడా ఒకవేళ ఈ ఈ వీడియో ద్వారా మీకు కూడా మంచి విషయాన్ని అయితే తెలియజేశాను. సో ఇంకా మోర్ వీడియోస్ అనేటువంటివి పెడతాను. సో కాబట్టి నా ఛానల్ను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకా మోర్ వీడియోస్ అనేటువంటివి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి తెలియని వాళ్ళకు. థ్యాంక్ యూ సో